ఐస్ క్రీమ్ పుల్ల కోసం ఏంద్రా అయ్యా నాకు అర్థం కాదు ఐస్ క్రీమ్ ఉంటే పుల్ల పడేసినాను ఆ పుల్ల పడేసినందుకు దానికి గొడవ పెట్టుకుంటుంది ఐస్ క్రీమ్ పుల్లలు దాచుకుంటారా ఎవరన్నా వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ వాళ్ళ వీళ్ళు దాచుకుంటారు నువ్వు దాచుకో అని చెప్పంటది ఇంకా నయ్యం రా అయ్యా చాక్లెట్ కవర్ ఇస్తుంది ఇంకా ఫ్రేమ్ కట్టుకోమంటది ఏంది దానికే గొడవ అవుతుంది ఎవరైనా ఇంటే నవ్వుతారా ఇవన్నీ పెట్టుకొని ఏం చేసుకుంటారా ఇంట్లో తిడితే దంతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిచ్చోడు అనుకుంటాడు ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నారో అంటారు లవ్ ఫెయిల్ అది అంటారు నువ్వు పుల్ల ఎందుకు పెట్టుకోలేవు అందరు బాయ్ ఫ్రెండ్ పెట్టుకురుగా నువ్వు పెట్టుకో అంటది పుల్ల పడేయకుండా ఏం చేస్తారా జోలో పెట్టుకుంటారా నిన్న ఐస్ క్రీమ్ తిన్నాం రా ఐస్ క్రీమ్ తింటే ఆ పుల్ల పడేసినాను ఆ పుల్ల పడేస్తే నువ్వు ఎందుకు పడేసినావు అందరు బాయ్ ఫ్రెండ్స్ పెట్టుకుంటున్నారు కదా పుల్లలు నువ్వు ఎందుకు పెట్టుకుంటున్నావు అని చెప్పి అంటుందిరా బాబు ఐస్ క్రీమ్ పుల్ల కోసం ఏంద్రా అయ్యా నాకు అర్థం కాదు అరే ఏం లేదురా నిన్న గొడవ అయింది మామూలుగానే అరే ఐస్ క్రీమ్ పుల్లలు దాచుకోమంటుందిరా ఐస్ క్రీమ్ పుల్ల పడేయకుండా దాచుకుంటారా ఎవరన్నా అందరు బాయ్ ఫ్రెండ్స్ దాచుకుంటారు నువ్వు దాచుకోవా అని చెప్పి అంటుందిరా మొన్న కూడా అంటారా ఆ పానీపూరి దగ్గర పోతే కప్పు ఇంట్లో పెట్టుకోమంటది ఏందిరా ఆడిస్తే చిన్నది కప్పు పానీపూరిలో వేస్తారు ఆ కప్పు ఇంట్లో పెట్టుకోవచ్చు అంటది అందరు బాయ్ ఫ్రెండ్స్ దాచుకుంటారు పుల్ల నువ్వు ఎందుకు దాచుకోమంటదిరా ఆయన పుల్ల దాచుకోవడం ఏందిరా పుల్ల దాచుకొని తినాలిరా ఫస్ట్ ఒరే ఐస్ క్రీమ్ తిన్న పుల్ల పడేయకుండా తీసుకొని ఫ్రేమ్ కట్టుకుంటావు అరా బాబు నాకు అర్థం కాదు దానికి కూడా గొడవ పెట్టుకుంటారా అయ్యా నాకు అర్థం కాదు ఎవరో ఇంటే నవ్వుతారా మా దోస్తులు తెలిసి ఎట్లా నవ్వుకురు సార్ నిన్న అంత చిన్న వాటికి గొడవ పెట్టుకుంటారా అయ్యా ఐస్ క్రీమ్ తినకి వెళ్ళినాము ఆ పుల్ల పడేసినారా ఆ పుల్ల పడేస్తే నా మీద ప్రేమ లేదా ఎందుకు పడేస్తావు పెట్టుకోవచ్చు కదా అని చెప్పి అంటదిరా అందరు బాయ్ ఫ్రెండ్స్ పెట్టుకుంటారు పుల్ల నువ్వు పెట్టుకో ఎందుకు పడేస్తావు అంటే ఏందిరా బాబు నాకు అర్థం కాదు